హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వాటర్ పెట్టిన, ఇదేమో రాగి జావ కోసం పిండి కలిపి పెట్టిన. ఇంకొక విషయం ఏంటంటే నిన్న బీరకాయ పప్పు చేసిన అనమాట. సో బీరకాయ పప్పు అండ్ కొంచెం కర్రీ కూడా చేసినుండే. అయితే ఈ బీరకాయ అయితే పొట్టు తీసిన, ఇది చట్నీ బాగుంటుంది కదా దీంతో, అందుకని చెప్పేసి ఈ బీరకాయ పొట్టు తీసి పెట్టిన. అయితే నైట్ చేయడానికి నాకు టైం కుదరలేదు. ఇంక ఇప్పుడు చట్నీ అన్న చేద్దామని చెప్పేసి వేసిన అనమాట. ఇది ఏంటంటే మనం బీరకాయ పొట్టును ఫస్ట్ బాగా కడిగిన తర్వాత బీరకాయ తర్వాత ఎన్నెల్లాగా ఉంటాయి కదా ఇట్లా సన్నగా, అవి తీసేసిన తర్వాతనే మనం ఈ పొట్టు గీకాలన్నమాట. ఇట్లా ఉండాలి. కొంచెం బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ చట్నీ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇది ఇక్కడ అయితే పెట్టిందనమాట. ఇక్కడేమో ఈ రాగి జావ కోసం పెట్టిన ఎసరు అయితే మరిగిపోతుంది. రోజు ఏదో ఒక రకంగా కొంచెం అయితే రాగి పిండిని అయితే తీసుకోవాలి. సో ఇదైతే కొంచెం బెటర్ అనమాట. రాగి ముద్ద తినడానికంటే అంత ఇష్టం ఉండదు, సో అందరికీ ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఇట్లా రాగి జావలాగా తీసుకొని కొంచెం దాంట్లో పెరుగు వేసుకొని తాగితే, మజ్జిగ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకొని, ఇదనమాట ఇప్పుడు మా మార్నింగ్ వర్క్. ఈ కడాయి ఏంది ఇంత నల్లగా ఉంది అనుకోవద్దు, ఇది చాలా రోజులదనమాట. చాలా సంవత్సరాలు అవుతుంది ఇది తీసుకొని. ఇదంటే ఏదో అలవాటు అయిపోయింది. ఎట్లా మనం చేస్తుంటే నాకు మాడిపోతూనే ఉంటాయి కదా ఐటమ్స్ ఏవో ఒకటి. కానీ అయినా కూడా ఏంటంటే అట్లా అయిపోయింది. చాలా రోజుల నుంచి ఇది వాడడం వల్ల ఏదో నాన్ స్టిక్ గిన్నెలాగా అయిపోయింది అనమాట. ఇలా వేస్తే బాగా టేస్టీగా అవుతాయి.